ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. గ్రీకు పద అధ్యయనాలు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈ శీర్షిక క్రింద నేను విడుదల చేసిన మొదటి వీడియోలో అప్తాటోస్ అనే గ్రీకు పదమును గురించి ధ్యానం చేశాం. తరువాత వీడియోలో అగాపే అనే గ్రీకు పదాన్ని ధ్యానించాం. నేటి వీడియోలో హుపెరెటస్ అనే గ్రీకు పదాన్ని గురించి ధ్యానం చేద్దాం. ఈ పదమును అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనములో వ్రాస్తాడు. ఆ వచనము ఇలాగుంటుంది: ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ తనను తాను క్రీస్తు సేవకుడనని చెప్పుకుంటున్నాడు. ఈ వచనములో అపోస్తలుడైన పౌలు సేవకుడను అని చెబుతున్న పదము హుపెరెటస్. దీని భావము అండర్ రోవర్ అని అర్థం. పురాతన ఓడలలో ఎవరికీ కనిపించకుండా తెడ్లు వేసి ఓడను నడిపించే వారిని అండర్ రోవర్స్ అంటారు. అపోస్తలుడైన పౌలు ప్రభుచే అపోస్తలత్వాన్ని పొందినప్పటికీ తాను క్రీస్తుకు అండర్ రోవర్ అని చెప్పుకుంటున్నాడు. అనగా క్రీస్తు మనలను నడిపించే నావికుడైతే తాను ఆ ఓడ అడుగు భాగమున ఎవరికీ కనిపించకుండా తెడ్లు వేసే అండర్ రోవర్ గా పోల్చుకుంటున్నాడు. మనమందరము పైకి కనిపించే నావికులలా ఉండాలని అనుకుంటాం. మనల్ని అందరూ గుర్తించాలని, మనల్ని అందరూ పొగడాలని కోరుకుంటూ ఉంటాం. అయితే అపోస్తలుడైన పౌలు తాను ఎవరికీ కనిపించకుండా పనిచేసే బానిసనని చెప్పుకుంటున్నాడు. ఆ దినాల్లో రోమా యుద్ధ నౌకలను బానిసలే తెడ్లు వేసి నడిపించేవారు. వారెవరికీ కనబడరు, అలాగే ఎవరి నుండి మెప్పును పొందుకోరు. వారు నావికుని యొక్క సూచనలను సలహాలను మాత్రమే పాటిస్తూ ఉంటారు. ఈ పోలికతో అపోస్తలుడైన పౌలు యొక్క దీనత్వము మనకు కనబడుతుంది. ప్రియులరా, ఈరోజు మనందరము కూడా దీనులముగా దేవుని ఎదుట తగ్గించుకున్నప్పుడు దేవుడు మనలను అపోస్తలుడైన పౌలు వలె హెచ్చిస్తాడు. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు దగ్గర శిష్యత్వము చేయకపోయినా శిష్యత్వం చేసిన మిగిలిన అపోస్తలులందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు, ఎక్కువగా సంఘాలను కట్టాడు. క్రొత్త నిబంధనలో సగం కంటే ఎక్కువగా పుస్తకాలు రాశాడు. అతడు అలాగ రాణించటానికి కారణము తాను క్రీస్తుకు అండర్ రోవర్ అని పోల్చుకొనుటయే. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, 138వ కీర్తన 6వ చరణంలో యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును అని మనం చదువుతాం. ఈ అండర్ రోవర్స్ గా ఉండిన బానిసలు ఇంకా ఎలా ప్రవర్తిస్తారంటే, వారు తమకిచ్చిన జీతముతో సంతృప్తి చెందుతారు. తమకు తెలియని విషయాలను నావికుని దగ్గర అడిగి పొందుకుంటూ ఉంటారు. మాకన్నీ తెలుసు అన్నవారు ప్రార్థన చెయ్యరు, ప్రతి విషయాన్ని దేవునికి నివేదించరు. కానీ అండర్ రోవర్ గా ఉండిన వ్యక్తి ప్రతి విషయాన్ని నావికునితో పంచుకుంటూ తనకేదైనా విషయము తెలియకపోతే ఆ విషయాన్ని అడగటానికి ఏమాత్రమూ సంకోచించడు. అనగా అసలైన ప్రార్థనా పరునికి ఇతడు సాదృశ్యముగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, అండర్ రోవర్ గా నిరంతరము ఎవరికీ తెలియకుండా తెడ్లు వేసే బానిసనని అపోస్తలుడైన పౌలు తనను గురించి తాను పోల్చుకుంటుంటే మనము ఇంకెంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. మన పనులు, మన ప్రయాసలు ఇతరులకు కనిపించాలని కోరుకోకుండా సంఘం యొక్క అభివృద్ధిలో తెర వెనుక తెడ్లు వేస్తూ ఉందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. అపోస్తలుడైన పౌలు తనను తాను తగ్గించుకుంటూ తాను ఒక అండర్ రోవర్నని నీ సన్నిధిలో ఒప్పుకొని నీ చేత వాడబడ్డాడు. ఈ మాటలు వింటున్న వీక్షకులందరూ ఆ విధంగా తమ్మును తాము తగ్గించుకొని నీ చేత వాడబడే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.